కొండమరాజుపాలెం విలేజ్ దగ్గర కడుతున్న 5 ఐకానిక్ టవర్స్‌కి సంబంధించిన ప్రెజెంట్ స్టేటస్ మీరిక్కడ చూడొచ్చు. ఈ 5 ఐకానిక్ టవర్స్‌లో 4 వచ్చేసి సెక్రటేరియట్ టవర్సు, ఐదో టవర్ వచ్చేసి జీఏడీ టవరు. అమరావతిలోని ఈ4, ఈ5 రోడ్ మధ్యలో ఈ ఐకానిక్ టవర్స్ అయితే కడుతున్నారు. ఇక్కడ మొత్తం 5 టవర్స్‌కి సంబంధించిన వెయిట్ టెస్టింగ్ పనులైతే జరుగుతున్నాయి. కొన్ని టవర్స్‌కి సంబంధించిన వెయిట్ టెస్ట్ పనులైతే కంప్లీట్ అయిపోయినాయి. దాదాపు 1000 టన్నుల బరువు వేసి పరీక్షించగా అయంతా సక్సెస్‌ఫుల్‌గా అయితే కంప్లీట్ అయింది. ప్రెజెంట్ టవర్ 1, టవర్ 2కి సంబంధించిన వెయిట్ టెస్ట్ చేసుకోవడం కోసం అంతా అరేంజ్‌మెంట్స్ అయితే చేసుకుంటున్నారు. గత కొన్ని రోజుల క్రితం వర్షాలు పడడంతో టవర్ 1, టవర్ 2 దగ్గర అయితే వర్షపు నీరు వచ్చి చేరింది. అది కూడా ఏంటంటే N12 రోడ్డు ఏదైతే ఉందో ఆ N12 రోడ్డు వైపు నుండి ఇటువైపు అయితే వచ్చేసింది. ఆ వాటర్ మొత్తాన్ని ప్రెజెంట్ ఈ షాపూర్జీ పల్లంజీ అనే కంపెనీ వాళ్ళు డీవాటరింగ్‌తో మొత్తం క్లియర్ చేసుకున్నారు. ఇప్పుడిప్పుడే వెయిట్ టెస్టింగ్ చేసుకోవడం కోసం అన్ని ఏర్పాట్లు అయితే చేసుకుంటున్నారు. ఆ పనులైతే జరుగుతున్నాయి. మీరు ఇక్కడ మొత్తం చూడొచ్చు. ఈ 5 ఐకానిక్ టవర్స్‌కి సంబంధించి డీటెయిల్డ్ డిజైన్‌లు కొలిక్కైతే వస్తున్నాయి. అంటే లండన్‌కి చెందిన నార్మల్ పోస్టర్స్ అనే సంస్థ దీని డిజైన్స్‌ని అయితే రెడీ చేస్తుంది. ఆ డిజైన్స్ కూడా మొత్తం కంప్లీట్ అవ్వడానికైతే వచ్చినాయి. ఆ డిజైన్స్‌లో భాగంగా ఈ 5 టవర్లకి అనుసంధానిస్తూ దాదాపు 900 మీటర్ల పొడవైన గ్లాస్ వంతెనైతే నిర్మించనున్నారు. ఆ గ్లాస్ వంతెనతో ఆ గ్లాస్ వంతెన మీద నుండి ఏంటంటే మంత్రులు గాని, ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు,